హాయ్, తెలుగు ఫ్యామిలీ ఇన్ కాలిఫోర్నియా ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను మీకు మోకా పాట్లో అంటే ఈ పర్కలేటర్లో కాఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, చూద్దాం పదండి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే మార్నింగ్ మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. మీకు ఇవాళ నేను మోకా పాట్లో కాఫీ ఎలా చేస్తానో చూపిస్తాను. దీన్ని పర్కలేటర్ అంటారు. నేను దీన్ని ఇండియాలో అమెజాన్ ఇండియాలో ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ దీన్ని తీసుకొని దీంట్లో వాటర్ పోయాలి. తర్వాత ఇలా పర్ఫరేటెడ్ గిన్నె ఒకటి ఉంటుంది, అది పెట్టి దాంట్లో కాఫీ పౌడర్ వేసుకోవాలి. నేను కాస్కోలో కొన్న పైక్ ప్లేస్ డార్క్ రోస్ట్ కానీ మీడియం రోస్ట్ కానీ, లాస్ట్ టైం డార్క్ రోస్ట్ తెచ్చాము, ఈసారి మీడియం రోస్ట్ తెచ్చారు. సో ఈ కాఫీ వాడతామండి. ఇది గ్రౌండ్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నా దగ్గర టీ స్పూన్ ఉంది కానీ, బట్ ఇలా వేసుకొని దాని మీద ఈ పైన కంటైనర్ పెట్టాలన్నమాట. సో మెకానిజం ఏంటంటే, ఇప్పుడు కిందున్న వాటర్ పొయ్యి మీద పెడితే బాయిల్ అయ్యి ఈ కాఫీలోంచి పైకి వచ్చి ఈ హోల్స్లోంచి దీంట్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ ఈ చిన్న ఈ పైప్ చూసారా, ఈ పైప్కి 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయి. సో ఇలా పైకి బాయిల్ అయ్యి దీనిలోంచి బయటకు వస్తుంది అనమాట. సో ఫిల్టర్ కాఫీ మెకానిజమే కానీ రివర్స్. ఫిల్టర్ కాఫీలో మనం పైన వాటర్ పోస్తాం కదా, ఇందులో కింద వాటర్ పోస్తాము. ఫిల్టర్ కాఫీకి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫిల్టర్ కాఫీలో నాకు ఇంత రిచ్ ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించలేదు, చాలా లైట్గా అనిపించింది డికాషన్. ఇది పర్కులేటర్ తోటి ఇంకాస్త ఇంటెన్స్గా కాఫీ ఫ్లేవర్ వాటర్లోకి వస్తుంది. సో నాకు ఇది బాగా నచ్చింది. నేను మొదట్లో ఇన్స్టెంట్ కాఫీ తాగేదాన్ని, బట్ మధ్యలో ఫిల్టర్ కాఫీ ట్రై చేశాను కానీ అదంత వర్కౌట్ అవ్వలేదు. దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఈ పౌడర్ చిన్న చిన్న గ్రాన్యూల్స్ అన్ని మిక్స్ అయిపోతాయి అనమాట. సో దీంట్లో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఒక టెక్నిక్ ఉంది. ఈ మామూలు కాఫీ మేకర్స్ ఉంటాయి కదా, వాటికి పెట్టే కాఫీ ఫిల్టర్ది ఇలాంటిది ఒకటి తీసుకొని చిన్న పీస్ కట్ చేసి దీని మీద పెట్టేస్తాను నేను. సో ఈ పీస్ తీసి దీని వెనకాల వైపు అతికించాలి. ఇది మామూలుగా అయితే అతుక్కోదు, బట్ వచ్చిన చుక్క వాటర్ పోస్తే అతుక్కుపోతుంది. అలా ఇలా అతికిచ్చేసి దీన్ని ఈ పాట్ మీద పెట్టి మూసేయడమే. ఇప్పుడు ఇలా మూసాక దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక less than 5 minutesలో బాయిల్ అయిపోతుంది, కాఫీ రెడీ అయిపోతుంది. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు పొయ్యి మీద పెట్టానండి, దీన్ని ఆన్ చేస్తున్నాను. సో ఇది ఆన్ చేశాక ఈ హ్యాండిల్ ఈ వేడికి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం పక్కకు పెడితే మరి హ్యాండిల్ వేడి అవ్వకుండా కరిగిపోకుండా ఉంటుంది. సో ఇది 2 minutesలో బాయిల్ అయ్యి వాటర్ దీనిలోంచి డికాషన్ దీనిలోంచి బయటకు వస్తుంది. చూపిస్తాను అని. అంతలోపు నేను కాస్త పాలు వేడి చేసుకుంటాను. ఇప్పుడు ఈ పాలు మైక్రోవేవ్లో వేడి చేసుకుంటాను, అంతలోపు మన డికాషన్ రెడీ అయిపోతుంది. కాఫీ అయ్యేలోపు నేను బేగిల్స్ పెట్టుకుంటాను టోస్టర్లో. నా బేగిల్స్ రెడీ అయిపోయాయండి. కాఫీ సంగతి చూద్దాం. అమెరికాలో నేను ఈ స్టార్బక్స్ కాకుండా ఈ సియాటల్స్ బెస్ట్ కాఫీ పౌడర్ కూడా ట్రై చేశానండి. ఇది ఫస్ట్ టైం నేను సియాటల్కి వర్క్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తాగాను. ఇది కూడా చాలా బాగుంటుంది కాఫీ పౌడర్, మీరు ట్రై చేయండి. సో ఇదోటి, ఇంకోటి డంకిన్ డోనట్స్ వాళ్ళు ఇంకో కాఫీ పౌడర్ అమ్ముతారు, అది వాల్మార్ట్లో వాటిలో దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. నేను మామూలుగా అయితే టీ తాగుతాను, బట్ ఎందుకో లాస్ట్ 6 months నుంచి బాగా కాఫీకి అలవాటు అయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం రోజు పొద్దున కాఫీ చేసుకుంటున్నాము, ఎస్పెషలీ ఈ పర్కులేటర్ కొన్నప్పటి నుంచి. అసలు ఇది
అనుకున్న దానికన్నా చిన్నగా ఉంది. అమెజాన్లో ఇది 2 కప్స్ అన్నారు. బట్ ఇండియాలో 2 కప్స్కి మనం అమెరికాలో వాడే 2 కప్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ఇది డిపెండ్స్ ఆన్ మీరు ఎంత క్వాంటిటీ తాగుతారో దాన్ని బట్టి ఇది సరిపోకపోవచ్చు. ఇందులో మాకైతే 1 కప్ అవుతుంది. సో మీరు కాస్త పెద్దది కొనుక్కోవటం బెటర్. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో, దీంట్లో ఆల్రెడీ కాఫీ బయటకు రావడం మొదలైంది. చూసారా ఇంత బ్యూటిఫుల్ కాఫీ డికాషన్. జస్ట్ లెస్ దాన్ 5 minutes, అసలు 3 minutes అయింది అంతే. 3 minutesలో రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో కాఫీ గ్రౌండ్స్ అసలు కలవవు, చాలా యమ్మీగా ఉంటుంది. చూడగా మన కాఫీ రెడీ అయిపోయింది. చూసారా ఎలా బబుల్ అవుతుంది. ఇది ఆపేసి యమ్మీ కాఫీ రెడీ. నేను సండే ఈ కాఫీతో ఎంజాయ్ చేస్తాను. మరి మీరేం చేస్తున్నారు ఈ వీకెండ్? నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుద్దాము. మీరు కాఫీ లవర్ కాకపోతే నేను టీ చేసే వీడియో కూడా పెట్టాను నా ఛానల్లో, అదోసారి చూడండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.